ఆ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచింది. మొదట్లో అంతా అక్కడ అధికార పార్టీ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు. కానీ కూటమి అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చి ఆ అధికార పార్టీ నేతకు టెన్షన్ పుట్టిస్తున్నాడట. నాన్ లోకల్ అయిన సదరు ప్రత్యర్థి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేకి అన్ని విధాలా తీవ్ర పోటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిందా? ఇంతకీ ఆ హాట్ సిటీ ఏంటి? అసలు అక్కడ ఎన్నికల సమీకరణాలు ఎందుకని అంతలా మారిపోయాయి? ధర్మవరం నియోజకవర్గం. ధర్మవరం చీరలంటే వరల్డ్ ఫేమస్. అంతగా అక్కడ చేనేత రంగం విస్తరించి ఉంది. బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. కానీ ఇంతవరకు ఏ ఒక్క బీసీ అభ్యర్థిని ప్రధాన పార్టీలు ఇక్కడ నిలబెట్టలేదు. 1983 నుంచి ధర్మవరం నియోజకవర్గానికి జరిగిన 9 ఎన్నికల్లో టీడీపీ 7 సార్లు గెలిచింది. కాంగ్రెస్ నుంచి 2009లో గెలిచిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తిరిగి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కేతిరెడ్డి ఈసారి మళ్లీ పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఓడిపోయిన తరువాత మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దాంతో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ని ప్రకటించారు. అప్పటి నుండి 4 ఏళ్లుగా ఎంతో కష్టపడి టీడీపీ క్యాడర్లో ధైర్యాన్ని నింపి శ్రీరామ్ ధర్మవరంలో సెటిల్ అయ్యారు. ఆయన ఈసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో వరదాపురం సూరి టికెట్ రేస్లోకొచ్చారు. అయితే బీజేపీ లేకపోతే టీడీపీలోకి వచ్చి పోటీ చేయాలని భావించారు. ఆ క్రమంలో పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరిల మధ్య వర్గపోరు మొదలైంది. టీడీపీ అధిష్టానం ఈ పరిణామాలకు చెక్ పెట్టేందుకు పొత్తులో భాగంగా ధర్మవరం సీట్ బీజేపీకి కేటాయించింది. దాంతో అంతా వరదాపురం సూరికే ధర్మవరం టికెట్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ ఈ స్థానాన్ని సత్యకుమార్ అనే బీసీ అభ్యర్థికి కేటాయించింది. సత్యకుమార్ అయితే ధర్మవరంలో కేతిరెడ్డి గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు. కానీ అక్కడే సీన్ రివర్స్ అయింది. సత్యకుమార్ వచ్చి రాగానే తన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. కేతిరెడ్డిపై మోదీ కా పరివార్ యుద్ధం ప్రకటించింది అంటూ ప్రజల్లోకి వెళ్లారు. అందరినీ కలుపుకొని పోతూ వ్యూహాత్మకంగా ప్రచారం చేశారు. సత్యకుమార్ కోసం పరిటాల శ్రీరామ్ తానే అభ్యర్థినన్నట్లు కష్టపడటం ఆయనకు కలిసి వచ్చింది. పరిటాల వర్గం సపోర్ట్తో సత్యకుమార్ ధర్మవరం ప్రచారంలో దూసుకుపోయారు. బీసీ కార్డు ఉపయోగిస్తూ తనదైన మార్కు చూపించారు. ధర్మవరంలో బీసీలు అత్యధికంగా ఉంటారు. ముఖ్యంగా చేనేతలు, కురుబలు, వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు అధికంగా ఉంటారు. దీంతో సత్యకుమార్ బీసీ కార్డుని బాగా ఉపయోగించుకున్నారు. ఇంతవరకు ధర్మవరంలో ఏ ఒక్క ప్రధాన పార్టీ బీసీ అభ్యర్థికి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. దాన్ని ఫోకస్ చేస్తూ సత్యకుమార్ బీసీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. మొదటిసారిగా ధర్మవరంలో ఒక బీసీ అభ్యర్థికి ఎమ్మెల్యే అవకాశం వచ్చిందంటూ ప్రతి సభలోనూ గట్టిగా ప్రచారం చేస్తూ ఆ వర్గీయుల్లో పాజిటివ్ కార్నర్ తెచ్చుకోవటానికి కృషి చేశారు. దానికి పరిటాల వర్గం సపోర్ట్ కూడా తోడగింది. మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఆయన ఎక్కడా తడబాటుకు గురికాకుండా వ్యూహాలకు పదును పెడుతూ ధర్మవరాన్ని జాతీయ స్థాయిలో నిలబెడతానని, కేంద్రం నుంచి నిధులు సాధించి అభివృద్ధి చేస్తానని హామీలు గుప్పించారు. సహజంగా ఆయన వాగ్దాటి కూడా బాగుండడంతో ధర్మవరం ప్రజలకు బాగా కనెక్ట్ అయినట్లు కనిపించారు. ముఖ్యంగా జాతీయ స్థాయి నేతలను ధర్మవరానికి రప్పించి తన పట్ల ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచుకున్నారు. అమిత్ షాతో పాటు చంద్రబాబు నాయుడు ధర్మవరంలో ప్రచారం చేసి వెళ్లటంతో ప్రజల్లో సత్యకుమార్ పట్ల నమ్మకం ఏర్పడింది అంటున్నారు విశ్లేషకులు. అమిత్ షా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మొదటి సభ ధర్మవరం. అమిత్ షా ధర్మవరం వేదికపై సత్యకుమార్ తనకు అత్యంత ఆప్తుడంటూ ఆకాశానికెత్తారు. అమిత్ షా మాత్రమే కాకుండా హీరోయిన్ నమిత, హీరో సాయి కుమార్లు సత్యకుమార్కు మద్దతుగా ప్రచారం చేశారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులను సైతం ప్రచారంలోకి దింపారు. కేంద్ర మంత్రులతో పాటు ఆర్ఎస్ఎస్ నాయకులను సైతం ప్రచారంలో దింపి ఎక్కడికక్కడ పక్కాగా గ్రౌండ్ వర్క్ చేయించుకుంటూ ఎక్కడికక్కడ కేతిరెడ్డికి తగ్గకుండా ప్రచారం నిర్వహించారు.
ఆర్థికంగా కూడా బీజేపీ నుంచి సపోర్ట్ రావడంతో ప్రచారంలో దూసుకుపోయారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరివర్గం సత్యకుమార్కి పని చేయకపోయినా పరిటాల శ్రీరామ్ అన్ని తానై వ్యవహరించడం ప్లస్ అయిందంటున్నారు. పోలింగ్ నాటికి పోల్ మేనేజ్మెంట్లో సైతం పరిటాల శ్రీరామ్ కీ రోల్ పోషించారు. అయితే బీజేపీకి క్షేత్ర స్థాయిలో పట్టు లేకపోవటం, చివరి నిమిషంలో వరదాపురం సూరివర్గం హ్యాండ్ ఇవ్వటం సత్యకుమార్కు మైనస్గా మారిందంటున్నారు. మరి చూడాలి ధర్మవరం ఓటర్ల జడ్జిమెంట్ ఎలా ఉంటుందో. For more videos like this, subscribe Big TV channel.